ఒక సేవకుడు పిలువబడి ఎన్నిక చేయబడి యేసుక్రీస్తు సిలువ వలన అతడు విమోచించబడి, రక్తం వలన అతడు రక్షించబడి విమోచించబడి, అతడు ఆ సిలువ సువార్తని, రక్షణ సువార్తని, మారు మనసుని, తీర్పుని, బాప్తిస్మముని, పరిశుద్ధాత్మ అనుభవాన్ని అతడు బోధిస్తే అతడు ప్రకటించుచున్నది రక్షణ సువార్త. ఒక దైవజనుడు ఎవరైనా ఇలాగే పిలువబడి, ఇలాగే రక్షించబడి, ఆ యేసయ్య రక్తం గార్చిన రక్తంతో కడగబడి అతడు కూడా రక్షణ సువార్తని ప్రకటిస్తూ, దేవుడు ఏవి తన్ను ప్రేమించే వారి కొరకు సిద్ధపరిచి, చెవికి వినబడని, కంటికి కనబడని, హృదయానికి గోచరం కాని ఆ దైవికమైన సంగతులు, మహిమ నిమిత్తమైన సంగతులు ఏ సేవకుడికి బయలుపరచబడి ప్రకటిస్తాడో అతడు ప్రకటించేది మహిమగల సువార్త. సువార్తికులు రక్షణ సువార్త ప్రకటిస్తారు, అపోస్తలులు మహిమగల సువార్త ప్రకటిస్తారు, ప్రవక్తలు ఆత్మీయ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి సంగతులను హెచ్చరిస్తారు, సంభవించబో సంగతులు చెప్తారు. ప్రవక్త కాపరి ఆత్మలో ఎదగటానికి, ప్రభుతో జీవించటానికి, సహవాసం చేయటానికి, మేత మేయటానికి, వెంబడించటానికి, విధేయత చూపించటానికి, ప్రేమతో దొడ్డిలో, ఆ గొర్రెల దొడ్డిలో క్రమంగా పెరగటానికి కాపరి ఉపయోగపడతాడు. ఈ సంగతులన్నీ అర్థమై గ్రహించటానికి బోధకుడు ద్వారా బోధించబడతది. ఇవి 5 రకాల పరిచర్యలు.